ఓవైపు కరోనా, మరోవైపు ద్రవ్యోల్బణంతో బడ్జెట్ పైనే ఆశలు పెరుగుతున్నాయా? ఆర్థిక మంత్రి ఉపశమనాలు ఇస్తారా లేదా అన్నదే కీలకంగా మారిందా? లెట్స్ వాచ్. కరోనాతో వైద్య ఖర్చులు, పన్ను చెల్లింపుదారులపై భారంగా మారనున్నాయా? సామాన్యులను ఆదుకునేలా ఉపశమనాలు ఉంటాయా? బడ్జెట్ వేళ ఇదే హాట్ టాపిక్ గా మారిందా? లెట్స్ వాచ్. ఈ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల దృష్టి అంతా దానిపైనే ఉంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగి రోజువారీ ఖర్చులు భారంగా మారిన వేళ కరోనా రూపంలో వైద్య ఖర్చులు అదనంగా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కోసం ఏమైనా ఉపశమనాలు ప్రకటిస్తారన్న ఆశతో సామాన్య పన్ను చెల్లింపుదారులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపు, ఏటీసీ ఏటీడీ పరిమితి పెంపు, పెట్రోల్ డీజిల్ పై సుంకాల తగ్గింపు వంటి ఉపశమనాలను కోరుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్లో పన్ను రేట్లను తగ్గిస్తే తద్వారా ఆ ప్రయోజనాన్ని ప్రజలు నేరుగా పొందగలుగుతారు. బడ్జెట్ 2022 నుంచి పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్న అతిపెద్ద ఉపశమనం ఇదే. ఆదాయ పన్ను స్లాబ్లను విస్తరిస్తూ ప్రభుత్వం గతంలో తక్కువ పన్ను రేటును అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత విధానంతో పాటు కొత్త దాంట్లో గరిష్ట పన్ను రేటు 30% ఉండడం గమనార్హం. దీంతో చాలా మంది పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ నెటిజన్లకు దీన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కార్పొరేట్ పన్ను తగ్గించి దేశీయ కంపెనీలకు కొంత ఊరట కల్పించారు. ఈ నేపథ్యంలో సామాన్య వేతన జీవులు సహా ఇతర పన్ను చెల్లింపుదారులకు పన్ను రేటు తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎఫ్డి, ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్, హోమ్ లోన్ అసలు, జీవిత బీమా ప్రీమియం వంటి చెల్లింపుల ద్వారా అనేక మంది సెక్షన్ ఏటీసీ ప్రయోజనాన్ని పొందుతున్నారు. అన్నింటికీ కలిపి ప్రస్తుతం 1,50,000 వరకు మినహాయింపు కోరవచ్చు. ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలన్న డిమాండ్ సామాన్యుల నుంచి బలంగా వినిపిస్తోంది. తద్వారా పెట్టుబడులను పెంచుకోవడంతో పాటు మరింత అధిక హామీ మొత్తంతో కూడిన బీమాను పొందే సదుపాయం ఉంటుందని ఆశిస్తున్నారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనేక కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇది చిరుద్యోగులకు రాను భారంగా మారుతోంది. కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు కంపెనీలు కల్పించే వస్తువులన్నీ సొంత డబ్బుతో సమకూర్చుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నిచర్, ఇంటర్నెట్ ఛార్జీల కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం 50,000 రూపాయల వరకు అలవెన్స్ ప్రకటించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సెక్షన్ 80D కింద సొంత బీమాతో పాటు భాగస్వామి, పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తోంది. దీంట్లో కోవిడ్ సంబంధిత వైద్య ఖర్చులను కూడా చేర్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తితో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చులను కూడా ఏటీడీ పరిధిలోకి తీసుకొస్తే కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈపీఎఫ్ కు ఏటా చెల్లించే మొత్తం 2.5 లక్షలు దాటిన అదనపు మొత్తంపై లభించే వడ్డీపై పన్ను విధించాలని నిర్ణయించారు. దీంతో అధిక వేతనం పొందుతున్న వారితో పాటు వీపీఎఫ్ చందాదారులకు అందే ప్రయోజనాల్లో కోతపడింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ చెల్లింపు పరిమితిని 2.5 లక్షల నుంచి పెంచాలన్న వాదన వినిపిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి చాలా మంది వీపీఎఫ్ కు బదులు ఎన్పీఎస్ వంటి పెన్షన్ ఆధారిత పథకాల్లో మదుపు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పెన్షన్ ఆధారిత స్కీమ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత కనీసం 40% మొత్తాన్ని యాన్యుటీ కింద మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యాన్యుటీ మొత్తంపై పన్ను విధిస్తున్నారు. పీఎఫ్ నుంచి లభించే అదనపు వడ్డీపై కోతను తగ్గించడం సాధ్యం కాని పక్షంలో కనీసం యాన్యుటీ మొత్తంపై పన్ను నుంచైనా ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. కుదరకపోతే కనీసం ప్రస్తుతం ఉన్న సుంకాలనైనా తగ్గించాలని కోరుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త నైపుణ్యాల కోసం అనేక మంది ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శిక్షణకు అయ్యే ఖర్చులపై పన్ను రాయితీలు ఇస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు. 1,00,000 వరకు ఉన్న స్కూల్ ఫీజులపై పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచాలని తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. ఈక్విటీ లేదా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చే దీర్ఘకాల మూలధన రాబడిపై ప్రస్తుతం 1,00,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని 2 లక్షల వరకు పెంచాలని కోరుతున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక మంది ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి. మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మరింత సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులు కేంద్ర బడ్జెట్పై అనేక ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్, స్టార్టప్, రిటైల్ రంగం, ఐటీ రంగం సహా ఇతర రంగాలకు కరోనా నేపథ్యంలో ఉపశమన ప్యాకేజీలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. కరోనా మహమ్మారి భారతదేశంపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపింది. ఈ మహమ్మారి బారిన పడిన రంగం అంటూ ఏదీ లేదు. అయితే ఐటీ సర్వీసెస్ రంగం మాత్రమే మిగిలిన పరిశ్రమల కన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ కనపరుస్తోంది. ఈసారి బడ్జెట్ నుండి ఐటీ రంగం రిస్క్ క్యాపిటల్కు ఉపశమనం కలిగించడానికి పన్ను మినహాయింపును ఆశిస్తోంది. దేశంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు స్టార్టప్లపై దృష్టి సారించాలని నిపుణులు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా స్టార్టప్లు పన్ను మినహాయింపు, ప్రోత్సాహకాలను ఈ బడ్జెట్ నుంచి ఆశిస్తున్నాయి. అంతేకాదు, పెట్టుబడులను పెంచడం కోసం ఐటీ కంపెనీలు బడ్జెట్లో రాయితీలు ఆశిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చిన్న కంపెనీలో అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు దేశంలో ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం చాలా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 4వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పన్ను స్లాబ్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.